హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిస్టర్ కింగ్ అండి. సో ఛానల్ పేరు వచ్చేసి మనకు మిస్టర్ కింగ్. మీరు యూట్యూబ్లో సెర్చ్ చేసేటప్పుడు ఎంఆర్ కింగ్ అనేది సెర్చ్ చేయండి. సో ఇంకొక వారం మన అలీఖాన్ ఆసిల్ ఫారం ఏదైతే పాత ఛానల్ ఉందో దాంట్లో కూడా వీడియోలు వచ్చేస్తాయి. ఇంకొక వారం టైం పడుతుంది. సో ఈ ఛానల్ పలికేటప్పుడు మీరు మిస్టర్ కింగ్ అనేసి పలకాలా, సెర్చ్ చేసేటప్పుడు ఎంఆర్ కింగ్ అనేసి సెర్చ్ చేయాలన్నమాట. సో ఈరోజు గూడూరు మార్కెట్లో కోళ్ళు బాగానే వచ్చున్నాయి, పుంజులు, అలాగే జనాలు కూడా వచ్చున్నారు. సో ఈ మార్కెట్లో అమ్మేవాళ్ళు ఎక్కువ మంది కనిపిస్తున్నారు. ఈ రోజు వరకు నాకు అమ్మేవాళ్ళు ఎక్కువ మంది కనిపిస్తున్నారు. ధరలు ఎలా ఉన్నాయో అడిగి తెలుసుకుందాం. ఆ చివర్లో రైట్ సైడ్లో 3వ స్తంభం కాడ మంచి పుంజలు ఉన్నాయి, అవి కూడా చూసుకొని వద్దాం ఒకసారి. స్వామి, అవి అన్నీ చూసుకొని వద్దాం ఒకసారి. స్టార్టింగ్ ఇక్కడి నుంచే వెళ్దాం మనం. ఇవన్నీ ధరలు చెప్పడం కొద్దిగా కష్టము. మనం ఎలాంటి పుంజులు వచ్చున్నాయనే చూపించుకుంటా పోతాం. రెండు వైపులా ఉన్నాయి. మీకు వీడియో చాలా పెద్దది వచ్చేస్తుంది. సో ట్రై చేద్దాం ఎక్కడి దాకా వస్తుందో. సో కెమెరా దిగా అబా, ఓకే, జాగ్ దేగలేక ఇంకే సరే వెళ్ళేసి వచ్చేద్దామండి. స్టార్టింగ్ అక్కడి నుంచి. సో ఇవన్నీ 22 సైజ్ పుంజులు అండి. ఇవి వచ్చేసి 22. సో సంత అడ్రస్ చెప్పలేదు కదా. సంత అడ్రస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా గూడూరు టౌన్. ఇది గొర్రెల మార్కెట్. మీరు గూగుల్లో వచ్చేసి గూడూరు స్ట్రీట్ మార్కెట్ అనేది సెర్చ్ చేస్తే మీకు మార్కెట్ కనిపిస్తుంది. బస్ స్టాండ్ నుంచి రైల్వే స్టేషన్ నుంచి ఒక 8 కిలోమీటర్లు ఉంటుంది. ఊరికి బయట ఉంటుంది సంత. ఇది గూడూరు స్ట్రీట్ మార్కెట్ అనేది సెర్చ్ చేస్తే మీకు లొకేషన్ కనిపిస్తుంది. తెల్లారుజామున 6 గంటలకి 6:30 నుంచి స్టార్ట్ అవుతుంది ఈ సంత. సో ఇవి అడుగుదాం. ఇవి 22 సైజు ఉంటుంది. ఇది డేగా. సో తెల్ల ఈకలు అనేవి ఉన్నాయి. ఎంత చెప్పినారన్నా ఇది? 3,000 అనేది చెప్పినారండి. ఈయనవే ఒక 10 దాకున్నాయి ఇక్కడ. ఇవి 10 చూపిస్తాను నేను మీకు. సో 3,000 అనేది ఫైనల్ ప్రైస్ ఇది. సో 3,000 का ఫైనల్ ప్రైస్. 22 హైట్ అయితే 1.5 ఇయర్ దాకా వయసు ఉంటుంది ఇది. అంతే కదన్నా? సో ఇది కనిపించేది డేగా. ఇది కూడా. సో ఇది కూడా 22 ఎత్తు ఉంటుందండి. ఇది 22 అనేది హైట్ ఉంటుంది. ఎలా చెప్పినారన్నా ఇది? 2,500 అనేది ఫైనల్ ప్రైస్ అండి. ఇది వచ్చేసి ఈయన చెప్పేటువంటి ఫైనల్ ప్రైస్ అనమాట. 2,500 అనేది ఫైనల్ ప్రైస్. 2,500 ఫైనల్. ఇది కూడా డేగలోకి వస్తుంది. సో అవి కూడా మనమేనా? సో ఈ 2 డేగాలు చూద్దాం ఒకసారి. ఈ డేగాకు తోక ఊడి ఉంది. గూబల్దన్నా ఇది? అస్సెల్ విడికాళ్ళలోకి వస్తుంది అంటున్నారు. గూబల్ది డేగా. ఇది ఎంత చెప్పినారనా? 3,500 ఫైనల్ ప్రైస్. నో బార్గింగ్. చివరిలో నెంబర్ చెప్తాడా ఆయన, విందాము. సో ప్రస్తుతానికి అయితే ఇది ఫైనల్ ప్రైస్ కింద చెప్పున్నారు. సో ఇది కూడా అస్సెల్. ఇది కూడా విడికాళ్ళ కిందకి వస్తుంది అంటున్నారు. ఇది కూడా 22 హైట్ ఉంటుంది. ఇది వయసు వచ్చేటప్పటికి 2 ఉంటుందా? సంవత్సరం. సో ఎంత చెప్పినారనా ఇది? 4,000. 4,000 ఫైనల్ ప్రైస్. ఇవి అన్ని ఫైనల్ ప్రైస్లే. ఇవి ఇక్కడ సంతలో నిలబడేటప్పుడు బేరాలు వేరేగా ఉంటాయి. ఈయన నెంబర్ ఇస్తాడు కాబట్టి ఫైనల్ ప్రైస్ అనేది చెప్తా ఉన్నాం అనమాట. సో 4,000 ఫైనల్ ప్రైస్. 4,000 ఫైనల్ ప్రైస్ అయ్యి. సో వెనకాల ఒకటి కోడి నెమిలికి వస్తుంది. కోడి నెమిలికి వస్తుంది కదా ఇది. సో బొంగ తెలుపుల కాకి నెమిలి కిందకు వస్తుంది. మొద్దుగా ఉంది. చాలా వెయిట్ ఉంటుంది నాకు తెలిసి. ఇది 4 కేజీల దాకా బరువు ఉంది. ఒక 22-2.5 వెయిట్ ఉంటుంది, హైట్ ఉంటుంది. సో ఇది ఎంత చెప్పినారనా? ఫైనల్ 5,000. వయసు ఎంత ఉంటుంది దీనికి? 1.5 సంవత్సరం వయసు. ఫైనల్గా 5,000 అనేది ఛార్జ్ ఉంటుంది దీన్ని. ఇంకా ఉన్నాయినా? అయిపోయినాయి. నెమిలి అటు పక్క ఒక నెమిలి ఉంది. అది కూడా చూపించిన తర్వాత మీకు నెంబర్ అనేది పెడతాను నేను ఆయనకి. సో ఇది ఎర్ర నెమిలి కిందకు వస్తుంది. సో ఇది ఉండొచ్చు 23 దాకా ఉంటుంది అనేసి అనుకుంటున్నాను. ఎత్తు 23 ఉంది ఇది. సో 23. వయసు ఎంత ఉంటుంది అన్న? ఇది 1.5 సంవత్సరం. ఎంత చెప్పినారన్నా ఇది? 4,500 చెప్పి 4,000కి. సో బాగానే ఉంది. 3,000 ఇస్తారా? నేను తీసుకుంటాను ఇప్పుడు. ఫైనల్ 4. సో విన్నారు కదండి. నిజానికి నేను ఎర్ర నెమిలి ఒకటి నాకు కావాలా, వెతుకుతా ఉన్నాను. మీకు కూడా ప్రైజెస్ ఐడియా వస్తుందనే లెక్కతో అడిగాను అనమాట. మీకు ఒక ఐడియా వచ్చి ఉంటుంది. ఇప్పుడు 4,000 అనేది ఫైనల్ ప్రైస్. ఇన్నేనా ఇంకా అయినా? అవతల పక్క ఉన్నాయి ఇంకా కొన్ని. పచ్చకాక కొద్ది కాలు తీయండి. ఉండి అట్టే ఉండండి. సో పచ్చకాకి ఇది వచ్చేసి పిల్ల. సో ఇది ఎలా చెప్పినారనా? 1,600. 1,600 पे इसका प्राइस है भाई. 1,600 పచ్చకాకి. ఆ పొడకొడినా అది లేదా? సో 1,600. నెంబర్ ఏమైనా చెప్తారనా? సో ఇప్పుడు చూసిన మీరు 5 పుంజులు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించిన నెంబర్ అండి. ట్రాన్స్పోర్ట్ ఏమైనా పంపిస్తారనా? ట్రాన్స్పోర్ట్ పంపిస్తారా? సో ట్రాన్స్పోర్ట్ వీలైతే పంపిస్తానంటున్నారు. ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ సపరేట్గా ఉంటాయి. నెంబర్ అన్న 709383855941. ఈ నెంబర్ కాంటాక్ట్ చేయవచ్చండి మీరు. సో ఈ 2 చిన్న పుంజులే, 2 జత కింద చెప్తున్నారు ఈయన. జత వచ్చేసి ఎంత? 3,000.
3.5 జత 3.5. ఇదొకటి, ఇక్కడ ఒకటి ఉంది. ఇది రెండు చిన్న సైజ్ పుంజులు 3,500 అనేసి చెప్తున్నారు. సో దీన్ని కూడా చూపించేదా? ఓకే, ఈ రెండింటికి నెంబర్ చెప్పనా? 91 20 20 96 92. ఈ గూడూరుకి వచ్చేసి నెంబర్ ఫోన్ చేయాలా? ఓకే. సో ఇక్కడ ఒక పుంజు ఉంది. ఇది మైలా, ఏం రంగు వస్తుంది? మైలాకే వస్తుంది ఇది. సో సైజ్ కూడా బాగుంది. ఒక 23 సైజు ఉంటుంది. ధర పైకి చెప్పున్నారు. పుంజు చూడడానికి అయితే బాగానే కనిపిస్తుంది. మైలాలో బూడిద మైలకు వస్తుంది అనుకుంటున్నాను ఇది. సో 23 సైజు ఉంటుంది. ఒక 14 అట్ట వయసు ఉంటుంది. సేలం జాతికి సంబంధించిన ధర వచ్చేసి 10,000గా బేరం చెప్తున్నారు. సో ఇక్కడ ఒక ఎర్రనెమిలి ఉంది. దీన్ని చూద్దాం. వచ్చేసి ఎర్రనెమిలి ఎవరిది? సజ్జలో ఉంది. ఇది పర్లాకు సంబంధించింది. ఎవరు లేరు. ఎవరిదన్నా ఇది ఐడియా ఉందా? ఓకే. సో దీనికి సంబంధించిన వాళ్ళు అయితే ఎవరు లేరు ఇక్కడ. సో లైట్ తీసుకున్నాం. సో ఇటు పక్కకు వచ్చేటప్పటికి అన్ని 22 సైజు పుంజులే ఉన్నాయి. ఇటు పక్క మొత్తం ఈ చివరి దాకా 22 సైజు ఉన్నాయి. ఇది అయితే మరి బొంతకోడి మాదిరి కనిపిస్తుంది. పుంజు అట్ట కనిపిస్తుంది. 22 సైజు ఉంటుంది ఇది కూడా. అలాగే ఇక్కడ నెమిలి ఉంది. ఇది కూడా 22 సైజు. ఎవరో కట్టి పెట్టేస్తున్నారు. చేతులు పట్టుకుని వెళ్తా ఉండండి, ఎవరో ఒకరు వస్తారు అప్పుడు. సో ఇది డేగా. ఇది కూడా పట్టా పిల్ల. ఇది పట్టా పుంజు. ఒక ఉదాహరణ రావాలంటే వేరే పనుల వల్ల రాలేకపోతున్నాం. ఈ పుంజులు అంటే ఎవరు కాదు, ఎవరు లేరు అక్కడ. వచ్చి బేరం అడుగుతా ఉంటే ఎవరు అడగటం లేదు ఇక్కడ. సో ఇది కోడి నెమిలిలోకి వస్తుంది. తెల్ల నెమిలి వచ్చేసి ఇది కూడా 22 సైజు ఉంటుంది. సో అలాగే ఇక్కడ కక్కిర ఉంది. ఇది కూడా వయసు ఉంటుంది, కానీ ఎత్తు వచ్చేసి 22 ఉంటుంది. ఇది కూడా క్యాబల్ కదా. ఓకే, కక్కిర ఉంది. దీనికి సంబంధించిన వాళ్ళు కూడా ఎవరు లేరు ఇక్కడ. చూద్దాం. చిన్న పుంజు, చిన్న సైజ్ది నెమిలిది ఒకటి తెచ్చున్నారు బ్రదర్ ఇక్కడ. సో క్యాబల్ కే మోలే బేస్తే పकड़ना हाथ में पकड़ना 2000. సో 1800కి 1800 ఛానల్గా ఇచ్చేస్తానంటున్నారు నెమిలి తెచ్చేటప్పటికి. ఇంకొకటి కూడా ఉంది, అది కూడా చూపిస్తా. కోసా బీచ్ మే కా కిतना बोल को है? పడిగా देखो నికాల్ రస్సి. సో ఇది కూడా 22 ఎత్తు ఉంటుంది. దీనికి సంబంధించిన వాళ్ళు కూడా ఇక్కడ లేరు. 22 సైజు. ఇది క్యాబల్ ఖైతే 2500 2500. సో ఇంకొకటి కూడా ఉంది. ఆ బయట సంతలో కొద్దిగా పని ఉంది, వాళ్ళు ఫోన్ల మీద ఫోన్లు చేస్తున్నారు. बड़ा तुम्हें सभी समा शाम को जाना है, नेल्लूर पुलिस स्टेशन जाना तुम्हें सभी. हाँ, कहाँ से ले का ये कहने का बोलना तुम्हें सभी जाक. हाँ जाक बोल का ना. సో ఇక్కడ పింగళ ఒకటి ఉంది. ఇది కూడా దీనికి సంబంధించిన వాళ్ళు కూడా ఎవరు లేరు ఇక్కడ. చూద్దాం. అలాగే ఫైనల్గా ఈ కక్కి ఇది అడుగుదాం ఏం చెప్తారనేది. ఎర్రనెమిలి ఒకటి కావాలా మనకు. అందా ఎవరిది ఇది? దీనికి సంబంధించిన వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. ఇది కావాలా? దేవుడిదా? అదెంత? అయిందా? సరే అటు వెళ్దాం. అన్న దగ్గర ఒక నెమిలి ఉంది, చాలా భారీ సైజులో ఉంది. చూద్దాం. ఇవి వచ్చేసి మన బ్రదర్వి. ఆయన కూడా కాంటాక్ట్ నెంబర్ ఇస్తారు. మంచి సైజు ఉంది. దించలే, కిందకి దించు. అయితే మంచి సైజు ఉంది ఇది. సో ఇది చూద్దాం నెమిలి. ఇది 23 ఎత్తు ఉంటుంది. సంవత్సరం అట్లా కొద్దిగా వయసు ఉంటుంది. చాలా బాగుంది. ఎంత చెప్పినారు నా? ఇది 6000 6000 ప్రైజ్ అండి దీనికి వచ్చేటప్పటికి. సో వయసు ఎంత ఉంటుంది నా? ఇది సంవత్సరం వయసు అనేది ఉందండి ఇది. సో ఈ ఫోన్లు శుక్రవారం అయితే ఎక్కువ అయిపోతూ ఉంటాయి, దానివల్ల చాలా ఇబ్బంది అయిపోతుంది. డేగా మంచి హైట్లో ఉంది ఇది. సో ఇప్పుడు చూడొచ్చు మీరు, చాలా బాగుంది పుంజు. ఎత్తు 23 ఉందా 24 ఉంటుందా? 24 ఎత్తు ఉంది ఇది. వయసునా ఇది? 13 నెలలు 14 నెలలు అట్ట వయసు ఉంటుంది. ఇదంతా చెప్పినారనా? 7500 అనేది బేరం చెప్పినారు. ఫైనల్ ఎంతనా? 6,500 ఫైనల్. ఇది ఇది ఏ సేత్వాలోకి వస్తుందా ఇది? సో సేత్వా ఎర్ర రంగులో ఉంది. ఇది ఒకటి ఉంది, అవతల వచ్చింది. ఇది ఏ రంగులోకి వస్తుందా? ఎర్రబట్ల సేత్వాకి వస్తుంది. వయసు ఎంత ఉందన్నా ఇది? సంవత్సరం వయసు ఉంటుంది. ఎలా చెప్తున్నారు? 5,500. సో 5,500 ఫైనల్ ప్రైస్. ఆస్కింగ్ ప్రైస్ ఫైనల్ ప్రైస్ కాదు, 5,500 అనేది బేరం. సో ఇంకా నెమిలి ఒకటి ఉంది ఇక్కడ. ఇది 4,40. ఇది వయసు ఎంత ఉంటుందా?
సంవత్సరం వయసు ఉంటుంది. 4,500 అనేది చెప్పినారు. బేరం ఎంత? 4,500. 4,500 అనేది బేరం చెప్పినారు. బేరం చేసే అవకాశం అయితే ఉంటుంది. సో ఇవన్నిటికీ కలిపి నెంబర్ చెప్తారు అన్నగారు ఒకసారి. నెంబర్ 903004 2004. సో ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయవచ్చు కావాలనుకున్న వాళ్ళు. సో ఇంకా అటు పక్క కొద్ది భీమవరం పుంజులు ఉన్నాయి. చెప్పండి నా. అటు పక్క కొన్ని భీమవరం జాతి పుంజులు ఉన్నాయి, అవన్నీ చూసుకొని వద్దాం. సో ఇక్కడ ఒకటి ఉంది చిలుక ముక్కుది, కక్కెర, తెల్ల కక్కెరలోకి వస్తుంది. సో వీటి ధరలు కూడా అడిగి తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. సో ఫస్ట్ ఒక 5 పుంజులు దాకా ఉన్నాయి. ఇది కోడి కక్కెరలోకి వస్తుంది. చిలుక ముక్కు ఒక 22.5 ఆ రేంజ్లో హైట్ ఉంటుంది. ఒక సంవత్సరం ఆ రేంజ్లో వయసు ఉంటుంది దీనికి. సో అన్నిటికీ ఒక్కొక్కటిగా మాట్లాడుకుంటా వస్తాం. ఇది ఎంత చెప్పింది అన్నారు? సో 5,000 का दाम बता रहे भाई చిలుక ముక్కు. సో వీళ్ళు కూడా కాంటాక్ట్ నెంబర్ ఇస్తారు, నేను నెంబర్ ఫైనల్లో చెప్తాను. చిలుక ముక్కు సంబంధించింది దగ్గర. సో ఇది వచ్చేసి డేగలాగా వస్తుంది. ఇది ఎత్తు 23 అలా ఉంటుంది. బరువు వచ్చేసి ఒక 3.5-4 కేజీలు దాకా ఉంటుంది. వయసు ఇది కూడా ఒక సంవత్సరం ఆ రేంజ్లో ఉంటుంది, 13 నెలలు అట్టు ఉంటుంది ఇది. సో ఇది కూడా ఒకసారి అడిగి తెలుసుకుందాం. కోడి నెమ్మిల్ డేగలాగా వస్తుంది. సో దీన్ని కూడా ఒకసారి అడిగిదామని. ఇది ఎంత చెప్పినారనా? 5,000. సో 5,000 అనేసి చెప్పినారు. అలాగే ఇక్కడ ఒక ఇదేంది కక్కెరలోకి వస్తుంది. ఇది కూడా 22 ఎత్తు అలా ఉంటుంది. చాలా బాగుంది, షార్ట్గా ఉంది. 22 దాకా ఎత్తు ఉంది ఇది. సో రంగు అయితే గాజు కక్కెరలోకి వస్తుంది కాదు, పసుపు రంగులో ఉంది ఇది. సో ఇది వచ్చేసి ఇది ఎంత చెప్పినాను? 3,500 అనేది బేరమా ఫైనల్? ఇది ఫైనల్. సో ఫైనల్ ప్రైస్ 3,500 అనేది ఫైనల్ అండి. సో ఇంకపోతే ఇక్కడ ఒక డేగా కనిపిస్తూ ఉంది. ఇది కూడా 22 ఎత్తు అనేది ఉంటుంది. ఇది 22 సైజ్ అనేది ఉంది. సో బాగానే ఉంది పుంజు. ఇది కూడా వచ్చేటప్పటికి ఇది ఎంత చెప్పినారు? 3,500. 3,500 అనేది ఆస్కింగ్ ప్రైస్ చెప్పినారు. ఆస్కింగ్ ప్రైస్ కింద పెట్టినారు. ఇది ఏంది పట్టిడాకి వస్తుందా ఎర్రనెమ్మిలి కిందకి వస్తుంది? ఇది పట్టిడా కిందకే వస్తుంది. సార్ పట్టిడా అంటున్నా, పింగళ నెమిలి. ఇది కూడా బాగానే కనిపిస్తుంది. ఇది కూడా 22 ఎత్తు అలా ఉంటుంది. ఇది ఎంత చెప్పినారు నా? ఇది సో ఇది వచ్చేసి 3,000కి బేరం అనేది చెప్తున్నారు. సో ట్రాన్స్పోర్ట్ అనేది పంపిస్తాను అంటున్నారు. నెంబర్ చెప్దాం మనం ఒకసారి. ట్రాన్స్పోర్ట్ ఉంది ఏ పుంజుకైనా కానీ. సో ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ కాల్ చేయండి. నెంబర్ ఇక్కడ చూపిస్తాను నేను మీకు. సో ట్రాన్స్పోర్ట్ ఉంది, మీకు ఎక్కడికైనా కానీ ట్రాన్స్పోర్ట్ పంపిస్తాం. ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ కాల్ చేయండి అనేసి చెప్తా ఉన్నారు. నెంబర్ చెప్తాను, ఒకసారి రాసుకోండి. చెప్పు తమ్ముడు. 809638686801. సో ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి, ట్రాన్స్పోర్ట్ పంపిస్తారు. ఇక్కడ కనిపించిన 5 పుంజులు, ఇది 3 ఉన్నాయి ఇక్కడ. ఈ 3, అదొకటి 4, అదొకటి చిలుక ముక్కుది 5. ఈ 5 పుంజులు కావాల్సిన వాళ్ళు ఆ నెంబర్కి కాంటాక్ట్ చేయండి, ట్రాన్స్పోర్ట్ అనేది పంపిస్తారు. సో ఇక్కడ కొద్దిగా భీమవరం జాతికి సంబంధించిన పుంజులు ఉన్నాయి. వాటిని ఒకసారి చూపించుకుని వద్దాం. మంచి ధరలకే అమ్మేస్తానని చెప్పారు, కాకి అంతా. సో అన్నీ చూసుకొని వద్దాం మనం. పుంజులు అయితే చాలా బాగున్నాయి. ఏమన్నా బిజీయా ఫ్రీయా? అయిపోయిందా? చెప్పుకుందాం ఎంతకైందనేది. చెప్పుకుందాం ఎంతకైందనేది చెప్పుకుందాం. ఓకే, ఇది ఏ రంగులోకి వస్తుందన్నా? కోడి కాకి డేగలోకి వస్తుంది. ఎత్తు ఎంత ఉందన్నా? ఇది 23 దాకా ఎత్తుంది ఇది. సో వయసు ఎంత ఉంటుందన్నా? 14 నెలల పైన అనేది వయసు ఉంటుంది. ఇది ఎంత చెప్పినారన్నా? ఇది 10,000. ఆల్రెడీ ఒకసారి గెలిచింది. పెరుగు క్రాస్లోకి వస్తుంది. 10,000 అనేది బేరం చెప్పినారు. బేరం చేసే అవకాశం ఉంటుంది, బలం తక్కువ ఉంది. అవతలన్నా ఇది అబ్రాస్. ఇది ఏ బ్రీడ్లోకి వస్తుందన్నా? భీమవరం జాతికి సంబంధించింది. తూర్పు పుంజు అబ్రాస్లోకి వస్తుంది. ఇది ఎత్తు ఎంత ఉందన్న? ఇది 23 పైన ఉంది. వయసు అన్న 14 నెలలు. ఎలా చెప్పినారు నా? ఇది 10,000 అనేది బేరం చెప్పినారు. బేరం చేసే అవకాశం అయితే ఉంటుంది. ట్రాన్స్పోర్ట్ కూడా పంపిస్తారన్న. అది వేరే నెంబరా? సరే, దీనికి కూడా 4 కలిపి ఒకే నెంబర్ అండి. సో ఇది కూడా చూపిస్తాను. ఇది ఏ రంగులో వస్తుంది? నల్లగట్టు అబ్రాస్ కిందకి వస్తుంది. బ్రీడ్ ఏదన్నా? ఇది కూడా తూర్పు జాతికి సంబంధించింది. నల్లగట్టు అబ్రాస్. హైట్ ఎంత ఉందన్నా? 23 పైన ఉంటుంది. 23 పైన హైట్ ఉంది. బరువు అన్న? బరువు వచ్చేసి 3.5 కేజీ ఉంటుంది. 4 కేజీలు ఉంది. 4 కేజీలు బరువు ఉంది. ఎంత చెప్తున్నారు నా? ఇది సో 9,000 అనేది ప్రైస్ చెప్పినారు. బేరం చేసే అవకాశం ఉంటుంది. ట్రాన్స్పోర్ట్ పంపిస్తూ ఉంటారు. మీరు ఆ నెంబర్ కాల్ చేయండి. ఈ 4 పుంజులు, ఒకటి అది లేదు కదా, 1, సో ఇది 2, అలాగే ఇది 3, ఇది వస్తున్నారు కదా, తీసుకోవచ్చా?
సో ఇది వచ్చేసి 4. ఇది చాలా బాగుంది. ఇది సైజు కానీ రంగు కానీ అంబెల్లో ఇదే యూస్ చేస్తాను నేను. చాలా బాగుంది పుంజు. కోట్ డ్యాగనా ఇది? ఎత్తు ఎంత ఉందన్నా ఇది? ఇది 23 పైనే ఉంటుంది. 23 ఎత్తు ఉంది. వయసు ఎంత ఉంటుందన్నా? వయసు 14 నెలలు ఉంటుంది. 14 నెలల వయసు, 23 ఎత్తు. పుంజు బరువుని చూడకూడదు. బాగుంది ఇది. ఎంత చెప్పినారన్నా ఇది? 12,000 అనేది బేరం చెప్పినారు. అంటే ఈ 4కు సంబంధించిన కాంటాక్ట్ నెంబర్ చెప్పండి అన్న. 8919363085. సో ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. మీకు ట్రాన్స్పోర్ట్ కావాలంటే పంపిస్తారు. సో పండుగ దగ్గర ఉంది. పుంజు మాత్రం చాలా బాగుంది. ఇది ఎక్సలెంట్గా కనిపిస్తూ ఉంది. సో ఎంత చెప్తావు నువ్వు? చెప్పు. 200 చెప్తావా? సరే. ఈయన ఇక్కడ స్పెషల్ అండి మార్కెట్లో. ఈయన గురించి ఒకసారి చూపించాలా మీకు. ఆయన ఏం అమ్ముతాడో చూపిస్తాను. ఆయన మాట్లాడే పద్ధతి చాలా స్టైల్గా ఉంటుంది. ఒకసారి విందాం ఏం చెప్తాడు అనేది. ఏం అమ్ముతాడో చూద్దాం. ఏం కొంటే ఏం ఫ్రీయా? ఇంక ఎప్పుడైనా చెప్తాను ఆ మాట. ఎప్పుడైనా చెప్తా. పేపర్ కొంటే కదా సమోసా ఫ్రీయా? కలుస్తాను మళ్ళా. ఇక్కడేదో నెమిలి కనిపించింది, పెద్ద నెమిలి. చూసుకొని వద్దాం అది ఒకసారి. ఇవన్నీ 22 సైజులోనే ఉన్నాయి. ఇక్కడ నుంచి పుంజులు అన్నీ కూడా మనం చూసుకుంటే 22 సైజులోనే ఉన్నాయి. ఇది అన్నీ ఇది విడికాళ్ళది ఉన్నట్టుంది. ఇది చాలా బాగుంది పుంజు. పట్టా ఇది నాకు తెలిసి పట్టా పుంజు. ఎంత ఎవరిది ఇది? ఎవరిదనా ఇది? సో పట్టా పుంజు అడుగుదాం ఒకసారి. చాలా ఎత్తు ఉంది, ఇంకా ఎత్తు రావచ్చు. ఇది ఎవరిది? ఇది అడుగుదాం ఒకసారి.